దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రయించిన దాక ప్రేమించి ఆయన తాపుల దేవుని పొందనాలు. దేవుడు బయలుపరిచింది ఏది ఒక మాట చెప్పారు, సంఘములు ఏం జరుగుతుందో మీకు తెలియదు అని దేవుడు చెప్పాడు. నాకు పుట్టితనం చెప్తుందా చెప్పాడు కదా. గుర్తుపెట్టుకొని దేవుడు ఆయన ప్రణాళికలో ఏం చేయబోతున్నాడో, ఏ కార్యం జరుగుతుందో, పట్ల ఏం జరగబోతుందో మళ్ళా నెల 2 నెలల తర్వాత తెలుసుకోవాలి. గత 2 నెలల క్రితం ఒక రిజల్ట్ చెప్పే కదా కూర్చుంది కదా. మళ్ళా నెల 2 నెలల తర్వాత మళ్ళా ఏం జరగబోతుందో ఆ యొక్క విషయాలు మళ్ళా రాసుకోండి. అది మంచిగా చేయడం. పాస్టర్ గారు ఈ మాట ఎందుకన్నా, దేవుడు ఏం చెప్పినా అది తగ్గిపోదు. నేను ఎంతో టైం కూడా కాదు కాబట్టి ప్రార్థన చేసుకుని ఇంకేమి చెప్పలేదు. ప్రార్థన చేసుకుని మరి కొన్ని విషయాలు కూడా మనం మన దేవునిలో మాట్లాడుకుందాం. వాక్యం వెళ్ళిపోతాం. స్తోత్రులు ప్రభువా, దయగల దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, గడిచిన సంవత్సరం కాలం నుండి ఇప్పుడు వరకు సంఘంలో నీ పరిశుద్ధమైన స్థానంలో తండ్రి, నీ వాక్యపు స్థానంలో మమ్మల్ని ఉంచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను ప్రభు. ఈ తెలుగు నీ సంఘం కూడినటువంటి ప్రభు పాత్రల ద్వారా మిమ్మల్ని మహిమపరుచున్నాము. ప్రార్థన ఆలకించి కొద్ది నిమిషాలు నీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ ఘనమైనటువంటి నీ నామములకే మహిమ తెచ్చుకుని సమస్తం మీరు అనుగ్రహించమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము. హల్లెలూయా. దేవుని ప్రియులారా, జయించండి. మన అమ్మగారు మంచి ప్రార్థన వద్దు, సంఘాన్ని మంచి చేస్తారు, చేపలంటే అంత ప్రేమిస్తారు. కానీ పరిస్థితి పిల్లల కాడికి వచ్చేటువంటి అలాగే ఒక మాట నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త. ఆశీర్వాదము ఒకరితోనే వస్తుంది, ఒకరితోనే పోతుంది. ఆశీర్వాదము ఒకరితోనే వస్తుంది, ఒకరితోనే. చూడండి, యేసేపు ఎక్కడ అడుగు పెడితే అవునండి, యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం పొందుతుందండి. ఒక్కడితో వచ్చింది కదా. శాపం ఒక్కడితో వస్తుంది, తరానికి చూడద్దండి. అది మనతో వచ్చిందనుకో, మన బిడ్డలు ఎవరికి అది వస్తుందో మనకి తెలియదు. వాస్తవం చెప్తున్నానండి, చాలా మంది అది అర్థం చేసుకోరండి. గర్భఫలం రాగానే అబ్బో మా అబ్బాయికి గర్భఫలం వచ్చింది, మా అబ్బాయికి గర్భఫలం వచ్చింది, పాస్టర్ గారితో పని లేదు, సంఘంతో పని లేదు, లేదా అది వచ్చింది పర్వాలేదు. ఇలా గర్భఫలం వచ్చిందంటే బిడ్డలు జరగట్టు లెక్క. దాని గురించి సంఘాన్ని వదులుతా ఉంటాం కదా. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక సామెత ఉంది, కూర్చుని మధ్యకి కూర్చుని దానికి బాధపడితే ఏదో ఈ రోజున మనకి గర్భఫలం వచ్చేసింది, లేకపోతే ప్రెగ్నెంట్ అయిపోయిందో, మనకి సంఘంతో పని లేదు, పాస్టర్తో పని లేదు, ఎవరితో పని లేదు అనుకున్నాం అనుకో, చాలా కాలం ఉంది. డెలివరీ అవ్వాలి, పిల్లలు కాదు, ఆ పిల్లలకి అవయవాలు రావాలి, ఆ పిల్లలు పెరగాలి, ఆ పిల్లల యొక్క జీవితాన్ని దేవుడే లెక్కించాలి. ఏమంటే ఎంతేనా అంటాడు, ఒక మాట అంటాడు, నేను పెట్టక ముందే నీ గర్భంలో ఉండగా
గర్భంలో ఉండగానే ఇప్పుడు గర్భంలో ఏదో చోటు ఈ రోజు చాలా మంది గర్భాన్ని తీసుకెళ్తారు, అది పెట్టో క్యాన్సర్ తెలియట్లేదండి. నిజమండి. ఈ రోజున చాలా మంది కొన్ని అవసరాల గురించి మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదండి, మా అబ్బాయికి పిల్లలు పుట్టలేదండి, ప్రార్థన చేయండి, సంఘం ప్రార్థించండి, ఇలా అవసరం కోరిన తర్వాత అవసరం తీరిన తర్వాత ఏం చేస్తారండి? వదిలేస్తాం. సంఘంతో పని ఉంది, సంఘం ఈ సంఘం కదా, మన ఇంకో సంఘం ఉంది, ఇంకో చర్చ, ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే మీ యొక్క ప్రతిఫలం? మనం ఎంత తగ్గించుకునే దేవుని ఎంత ఆశీర్వాదం మనకి చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం మొదటి చూసినట్లయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదా, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాటిగా కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచున్నగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారి పోనిచ్చిరి. చదవని వాక్య భాగము మనకి ఈ లేఖనం ఎప్పుడు నెరవేరిందని 700 సంవత్సరాలకి నెరవేరిందండి. ఈ లేఖనము జకరియా కాలంలో పలకబడినటువంటి ప్రవచనం. సియోను కుమార్తెలారా, సియోను పట్టణమా, ఉల్లాసించుడి, మీ రాజు గాడిద పిల్లలు ఎక్కి వస్తున్నాడు, సంతోషించండి, నచ్చది. రాజు గాడి ఎక్కడేంటి? రాజు ఎక్కితే బ్రహ్మ ఎక్కాలి, కానీ రాజు ఎక్కితే గుర్రం ఎక్కాలి, రథం ఎక్కాలి, అదేనా? మరి గాడి ఎక్కడం ఏంటి? అది ఎంత వ్యత్యాసము. ఒక రాజు అయ్యుండి గాడిదని ఎక్కడం అంటే అది వారికి చరిత్ర హీనమైనటువంటి చాలా తక్కువ. గాడిదే అన్నిటికన్నా, అన్ని జంతువుల కన్నా హీనిస్తుంది. గాడిగా కుక్క అనేటువంటి విషయం చూస్తే కుక్క బతుకు వీడు బతుకు. కుక్కకు ఒక విలువ ఉంది, గుర్తు పెట్టుకోండి. ఏంటో తెలుసా? కుక్కకి కుక్కకి 2 పూటలు మంచి ఆహారం ఏంటి? 2 రోజులు వదిలిపెడతా తిరుగుతుంది కుక్కే. దానికి స్వభావం ఏంటంటే, ఈ వ్యక్తి నాకు ఆహారం పెట్టాడు, కడుపుకి ఆహారం పెట్టాడు అనేటువంటి నమ్మకము, విశ్వాసం. ఒక మాట యేసుక్రీస్తు కూడా ఇక్కడ కావాలి సురేఖ స్త్రీని అంటాడు. అమ్మా ఏమంటాడంటే, కుక్కలకు వేసేటువంటి రొట్టెని తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదంటాడు. చూసారు? అర్థమైందండి? అప్పుడు ఆయన సురేఖ స్త్రీ నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా
ఆ యొక్క పళ్ళ మీద నుండి కింద పడి తిల్లు కొరకే చూస్తే ప్రభువా అన్నాడు. దేవుడి స్తోత్రం గుర్తుపెట్టండి. అంటే ఎంత విశ్వాసం తగ్గించుకోండి. స్త్రీ అమ్మకాయ అన్ని రాదు అంతేనా? ఆమె అన్ని రాదు. ఆమెకు విశ్వాసం ఆ కుటుంబంలో ఒక కార్యాన్ని పొందుకుందండి. అందుకే కుక్కకన్నా ఒక విలువ ఉంటుంది. కానీ ఈరోజు విశ్వాసులు కూడా అంతేనండి. విశ్వాసం లేని కుక్కల కన్నా ఏం వేటువంటి క్రైస్తవులు ఈరోజు క్రైస్తవులు కూడా చాలా అర్థం చెప్పు. అయితే ఈ ఒడ్డు లేదా ఆ ఒడ్డు చేరుతా ఉంటాం. బాగుండి లేదు ఈ ఒడ్డు, బాగోకపోతే ఇంకో ఒడ్డు అంటాం కదా. అంతే. ఇందాక కార్యం జరిగే వరకునేమో ప్రభు అంటాం. కార్యం జరిగిన తర్వాత ప్రభువుని వదిలేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళాం. నేను ప్రతి దాన్ని కూడా మాట్లాడి ఇక్కడ రోమపత్ర పాపంలో ఉంటే పాపంలోనే చనిపోతారు. రోమపత్ర కార్యం చేయాలి. పాపం తెలుసా? అతిక్రమం. దేవుడు నీకు చేసిన మేలుని ఎప్పుడైతే విడిచిపెట్టేసేసి ఆ కార్యాలను విడిచిపెట్టి ఆ యొక్క స్థితిని విడిచిపెట్టేసి లోక విషయంలో, లోక సంబంధం, లోకానుసార స్థితిలో నువ్వు ఎప్పుడైతే పడిపోయావో పాపంతో, కాబట్టి నువ్వెంత క్రైస్తవుడు జీవితం పైకి భక్తిగా కనబడినా నీలో దేవునిగా లేదు. కాబట్టి నువ్వు పాపంలోనే ఉన్నావు, పాపంలోనే చనిపోతావు. ఎక్కడికి వెళ్ళవు. ప్రపంచం మాట్లాడడానికి ఆ విషయంగా ఒక మనిషి ఒక వ్యాధి వచ్చిందంటే మళ్ళా తిరిగి కొంత అదే వ్యాధితో ఆ వ్యక్తి చనిపోతాడని చెప్తున్నారు. అలాగే ప్రతి మనిషి కూడా ఒక్కొక్కసారి తన స్థితిని ఇక్కడ రాసు గారు సియోను రాసు, ఆ సియోను రాసు వస్తుంటే ఆ సియోను రాసు ఏదెక్కాలి ఇప్పుడు? ఆయన వరకు ఒక గుర్రం రెడీ చేయాలి. ఆ గుర్రానికి కళ్ళు కట్టి ఆ గుర్రానికి మంచి వస్త్రం కలుపు చేసి, మంచి రంగులు వేసి, మంచి రథాన్ని సిద్ధం చేసి నా దొంగను ఊరేగించాలండి ఆ రాజు గారిని. కానీ మన రాజు రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభు, పరలోక రాజ్యపు సార్వభౌముడు, పరలోక రాజ్యపు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఏమి కేడు ఆయన కన్నా గొప్పవాడమా? ఆయన కన్నా గొప్పవాడమైతే వాడు ప్రతి భాషలో మాట మనుషులు నమ్ముకొని దేవుని మీద ఆధారపడతాడు. దేవుడే మనకి దేవుడు నాకేం చెప్తా చేసుకెళ్ళిపోతాం. ఏది మాట్లాడదని చెప్పేసి, ఎందుకంటే మనకు దేవునికి దాసులు కానీ ప్రజలకి బానిసలు కాదు కదా. ఏమండి అంతేనా? దేవునికి నేను దాసుండండి. ప్రవక్త చేసిన పని ఏంటి? కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, నిందులు పడ్డారు. రాత్రి చదివించే కూడా ఫస్ట్ ఉన్నారు. ఎన్ని ఉన్నా సరే వాడు ప్రభువుని విడిచిపెట్టారా? నోవాని విడిచిపెట్టారా? దేవుడు నాకు చెప్పాడమ్మా, సంఘంలో పుట్టుకోడా నీకు తెలియదు, సంఘంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు అని వచ్చాను చెప్పాడమ్మా అని రాత్రి చెప్పాను. దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా నాతో పలికింది ఎప్పుడు కూడా ఎక్కడ జరగకుండా మీరేమనుకోవద్దు, సత్యం ఇది. కానీ ఎందుకు అనుకుంటావా? చల్లని పట్టేటప్పుడు శ్రేష్టమైన విత్తనాలు వేరుగా ఉంటాయి, తప్పతాలు ఏమవుతాయంటే ఎదిరిపోతూ ఉంటాయి. శ్రేష్టమైన విత్తనాలు అంటే జీవం కలిగింది. అలాగే యేసుక్రీస్తు జీవము నీలో నాలో ఉన్నప్పుడు మనం ఎంత తగ్గించుకుంటాం తెలుసా? ఎంత తగ్గించుకోవాలో యేసుక్రీస్తే తగ్గించుకుని గాడిదెక్కి వస్తున్నాడండి. ప్రియుడు ప్రియుల
అప్పుడు అందరూ కూడా జక్కరియా పలికినటువంటి కాలంలో పలికినటువంటి ప్రవచనము ఇక్కడ జరుగుతుంటే వీళ్ళందరూ చూస్తున్నారు. హోసన్నా, ఎవరు హోసన్నా? దావీదు కుమారుడికి ఇంకా అప్పుడు కానీ దావీదు కుమారుడు ఇంకా రావాల్సి ఉంది కానీ ఇంకా రాలా. ఆయన ఒక దేవుడు కుమారుడుగానే ఉన్నాడు, ఒక మనిషి కుమారుడుగానే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా దావీదు యొక్క కుమారత్వంలోకి ఇంకా రావాల్సిందే. ఎప్పుడు 1000 ఏళ్ల పాలన గల దావీదు కుమారుడు అండి. 1000 ఏళ్ల పాలనలో దావీదు కుమారుడు. యేసుక్రీస్తు మనిషి కుమారుడు, దేవునికి కుమారుడు. దేవుడిగా కలిగిన పరిశుద్ధాత్మక ఈ రోజు కాదు. దేవుడు తన ప్రణాళికలో చేసే ప్రతి పనులు, ప్రతి కార్యం మనం దేవుళ్ళు తగ్గించుకున్నప్పుడు దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసండి. ఐశ్వర్య ఘనతలే కాదండి, అవి శాశ్వతం కాదు. ఏమంటారు ఒక్కొక్కడు పైకి ప్రాంతానికి వెళ్ళి ఒక స్వభావం నేను చెప్తాను బాగా. దయచేసి మీరేమనుకోరు. కొంతమంది ప్రాంతానికి వెళ్తారండి. ప్రాంతానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎలాంటి స్వభావం ఉంటుందంటే, ఒకవేళ నాని దాన్ని కొనుక్కున్నారనుకో, ఈ వ్యక్తి అన్నాడుగా ఏమంటాడంటే, నేను కొనగల కెపాసిటీ ఉంది కానీ నేను కొనలేదు అంట. ఎందుకంటే అతనిలో ఉన్న ఈర్ష్య స్వభావం. ఎందుకంటే విషయము అది మార్మలేని కనమది. అసలు ఎదుటి వ్యక్తిని చూసి నన్ను తట్టుకోలేక ఏ విధంగా ఉపశమనాన్ని పొందుతాడంటే, నేను కొనగలను కానీ మన వ్యక్తి ఒక మంచి గృహం కొనుక్కున్నారనుకో, నేను కొనగలను అదంతా అనుకుంటా. కానీ వెనకాల ఒక సామెత ఉంది, ఆస్తి ముళ్ళు సామెతలు చాలా మంది క్రైస్తవులు వేస్తా ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి వ్యసనము, అసూయ, ఈ విధంగా వారిలో ఉన్న స్వభావాన్ని వెళ్ళగలుగుతారు. కానీ వారి క్రైస్తవుడు కాదు. తనలో తగ్గించుకునే స్వభావం లేదు కాబట్టి ఆ కుటుంబము ఎప్పుడు కూడా దిగజారుతుంది. అన్ని విషయాలు దిగజారుతుంది, అన్ని విషయాలు. మనం ఎప్పుడైతే దేవుళ్ళు తగ్గించుకుంటామో, చెప్పా, ఆశీర్వాదము ఒక వ్యక్తితోనే వస్తుంది, శాపము చరాలకి నిలిచిపోతుంది. యోసేపు ఎక్కడ కుటుంబం ఆశించబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రాణము పెడితే అక్కడ పరిస్థితి ఇప్పటికీ సజీవ సాక్షులు, సజీవ రాలుగా సజీవంగా నిలబడిపోయింది. 2000 సంవత్సరాలు జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు ఇప్పుడు ఉంది. ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తుంది. అయ్యా ఇది సిలువ వేసినటువంటి ఆ యొక్క ప్రదేశము మేమేనని రాయి చెప్తుంది. అయ్యా గాడిద మీద నడిచేటువంటి ప్రదేశం ఇదిగో బేతనియా గ్రామం ఇది. ఈ గ్రామంలో ఆయన ఈ గాడిదకి వెళ్తుంటే అనేక మంది ఈ యొక్క గాడి మీద అయినటువంటి దావీదు కుమారుడా హోసన్నా హోసన్నా కేకలు మేము ఉన్నాము. ఆ మార్గాలు సాక్షి చెప్తున్నాయండి. దేవుడి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తాను, మనుషులు కాదు సాక్ష్యము, రాళ్ళు పలుకుతాను కదండి. ఏం పలుకుతుంది అంటే యేసుక్రీస్తుని గురించి ఆ మార్గము వెళ్ళేటువంటి మార్గములో ఆ ఉన్నటువంటి రాళ్ళు పలుకుతుంది. అయ్యా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో, ఈ స్థలంలో యేసుక్రీస్తు ఘనపరచబడ్డాడు. ఆయనకు రాజులకు రాజు, సియోను రాజు, ప్రభులకు ప్రభువు, చక్రవర్తి, సార్వభౌముడు, ఆయన సృష్టికర్త, ఎలోహిం. ఆయన వచ్చినటువంటి మార్గము, నచ్చినటువంటి మార్గం మేమేనని ఆ మార్గాలు సాక్ష్యం పడుతుంది.
ఈ రోజున క్రైస్తవుడు ఏ సాక్ష్యం పలుకుతున్నాడు? క్రైస్తవుడు ఏ సాక్ష్యం పలుకుతున్నాడు తెలుసా? ఇక్కడ మేలు పొందుతూ ఇంకో చోట ఒక మాట చెప్పనా, దయచేసి ఏమనుకోదు. అనేది శాంతి ఏమన్నాడు? గేద ఎక్కడున్నా మన గుట్లోకి వచ్చింది కదా, సాగుతుంది కదా. గేద ఎక్కడ ఉన్నా సరే మన దొడ్లోకి వచ్చిందా? ఆ జీవం అనేటువంటి వేరు, అది కయ్యోని యొక్క విత్తనం అంటారు ఇక్కడ ప్రవక్త. అది దానిలో జీవం లేదంటే ఇక్కడ ప్రవక్త ఏమి చెప్తున్నాడు? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనము. దేవుడు క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎప్పుడు ఇప్పుడు జగత్తు పునాది వేయక ముందు కయ్యోని సంతతి కాదు, కయ్యోని సంతతి అక్రమ సంతతి. కయ్యోని చదివించే కదా సరే, పలుకబడిన మాట ఈ మూల విత్తనంలో చదివించేది. కయ్యోని సంతతి అక్రమ సంతతి. ఆ అక్రమ సంతతి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ డెలివరీ. ఇప్పుడు యొక్క సీయోను కోట నుంచి ఒక రాజు వస్తున్నాడు, అసలు రాజు. అప్పుడు వరకు ఏ రాజు ఉన్నారంటే లోకానుసారమైన రాజు పరిపాలన చేశారు. అక్కడ లోకానుసారమైనటువంటి రాజు పరిపాలన అది. ఆ రాజు దేని మీద వచ్చాడు? యుగాలు గమనించింది, రథాల మీద వచ్చాడు, గుర్రాల మీద వచ్చాడు. కానీ ఈ రాజు ఇప్పుడు ఏర్పాటు చేశాడు దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు కూడా క్రైస్తవ్యం అనేటువంటి చాలా దీనత్వం కలిగి శ్రేష్టమైన ప్రవక్త చెప్తాడు 1962 సంవత్సరంలో, అంటే మనం పుట్టలేదు అనుకుంటే అప్పుడు అయిపోతూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక నాలుగే స్త్రీ చదివారు మీరు, తగిలిందని తగిలింది. ఒక నాలుగో స్త్రీ ఒక ఆఫ్రికన్ ఒక నల్ల జాతీయంతో సహవాసం చేసింది. ఆమె టైలరు చేస్తుంది. ఒక నల్ల జాతీయంతో స్నేహం చేసింది. స్నేహం చేసి ఆమెకు గర్భం ధారించింది. తన భర్త తెల్ల జాతీయుడు. గర్భం వచ్చిందా? తెల్ల జాతీయుడు. వారిద్దరూ కలయిక ఒక రోజులోపు జరిగిందంట. నా వద్ద చెప్పట్లేదండి, నేను ఊరికి నేను అనలేదు. ప్రవక్త చెప్తాను, ఇది ఒక కోర్టులో కూడా వాదించబడినట్టు, కోర్టులో కూడా వాదించి అప్పుడు ఆమె ఆ ఇద్దరికి గర్భం దాచిన తర్వాత నల్ల జాతీయుని కంది, తెల్ల జాతీయుని కందంట. ఇద్దరు పిల్లలు పెట్టాడంట. వాడు పుట్టి కొంచెం బయటకు వచ్చి పెరిగిన తర్వాత ఆ జాతీయుడు అన్నంత తెల్ల జాతీయుడు, ఓయ్ ఈ విత్తనము చాలా ఆశ్చర్యం వేసింది. నిజము కవల, వాళ్ళిద్దరూ కవలలేను. అప్పుడు కోర్టుకి ఎక్కితే అప్పుడు ఆమె పిలిచి ఆహ్వానించి ఆ కోర్టులు అడిగారు, ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? అయ్యా ఆ మాట కరెక్టే, నాకు నల్ల జాతీయుడితో ఒకప్పుడు యొక్క స్నేహం ఉంది, కరెక్టే. అతనికి ఒక కుమారుని కథ నా పక్కన చెప్పట్లేదండి, సత్యమేని మెసేజ్ వచ్చింది. నాకు
అప్పుడు వివాహం అయిన తర్వాత భర్తలో కన్నటువంటి కుమారుడు నా భర్త టైలర్, నేను నా భర్తకి సహకారి. అప్పుడు ఆ నల్లజాతి కుమారుని నల్లజాతికి అప్పగిచ్చేసి తెల్ల జాతి కుమారుని పెంచేయడం దేవుడు గుర్తుపెట్టిన. అలాగే దేవుడు తన ప్రణాళికలో, తన చిత్తములో, తన విధానంలో ఆయనకు వ్యక్తం ఏదైతే ఉన్నదో, ఆయన సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆయన జీవం ఏదైతే ఉన్నదో, ఆయన సృష్టి ఏదైతే ఉన్నదో, ఆ వ్యక్తి ద్వారానే దేవుడు తన ప్రణాళికలు కార్యం చేసుకుంటూ కుటుంబంలో జీవితాలు కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన రాజులకు రాజు కదా, నేను రాజులు కదా అని గుర్రం ఎక్కి రాలేదు, రథాలు లేవట చెప్తాడు. అక్కడ గుర్రము వండుకున్నాను, రథం వండుకోనని చేస్తానని చెప్తున్నారు ఈ జకర్యాలో. ఏమన్నా మరి గుర్రం ఎక్కి వచ్చాడా, రథం ఎక్కి వచ్చాడా, ఏమి ఎక్కి వచ్చాడు? గాడి స్వభావం ఏమి? ఎప్పుడు కూడా గాడిది వాటికి సూచన అంటే కంచగాడి పోసుకోండి. కంచగడ్డ చూసుకోండి. గుర్రమేమో అధికారాన్ని. దేవుడు సృష్టిలో ఏర్పాటు ప్రతి దానికి ఒక సూచన ఇచ్చాడు. జీవితం చాలా దేవుని యొక్క ప్రణాళిక. వర్తమానంలో అనుకున్న ప్రభావ నేను వర్తమానిస్తూ గొప్పలు వచ్చేవంటే నేను ఏ రుణం చేసి తీర్చుకోగలుగుతాను. నా స్థితిని నేను ఎక్కడ ఏం తీసుకుంటానేమో, నా యొక్క కష్టం నా తల్లి నా తండ్రి చేసినటువంటి పాత్రలు కూడా లేదే. విషయం మీకు ఏం వస్తుంది, నేను ఒక్కొక్కసారి కత్తి నీరు పెట్టుకుంటాను. మెసేజ్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు నేను కంటి నీరు పెట్టుకుంటానండి. ప్రభా ఈ వర్తమానంలో నువ్వు నన్ను పిలిచి వర్తమానం చెప్పి నా తల్లి ప్రార్థనా పరురాలు కాదు, నా తండ్రి ప్రార్థనా పరుడు కాదు, మేము ఒక సంఘ శాఖలో ఉన్నటువంటి కుటుంబమే నాది. నువ్వు నన్ను దీనిలోకి తీసుకుని నాకు ఈ స్థితి ఇచ్చి ప్రభా నన్ను నీ వాక్యంతో మాటతో నువ్వు నన్ను పోషిస్తున్నావు. ఒకసారి వ్యాధం చెందుతా, మనస్సు కలత చెందుతుంది. నిజమైన విన్నాము ఎందుకు తెలుసండి? వర్తమానం ఉన్న వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు. ఒకే ఒక మాట చెప్తుంది, ఈ వర్తమానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు. ఇక్కడ వ్యక్తి కాదు. శరీరమే నీ బాడీ ఇక్కడ వ్యక్తి. ఈ శరీరంతో దాంపత్య జీవితం జరుగుతుంది, శరీరంతో బిడ్డ మీద మమకారం ఉంది, శరీరంతో ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ అనిపిస్తావు. కానీ నీ జీవం ఇక్కడిది కాదు, నీ ఆత్మ ఇక్కడిది కాదు. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళేది కాదు. సత్యమే. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తా తెలుసా? అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 యేసయ్యా, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన. వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు.
అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసు అక్కడ ఉన్నాను కాబట్టి అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కాదు, జగత్ పునాది నీవు ఇక్కడ జీవితం, నీ శరీరం ఇక్కడే. ఈ శరీరము తెగుళ్ళు గుడారము. ఈ శరీరానికి పురుగులు పట్టచ్చు, ఈ శరీరానికి వ్యాధులు రావచ్చు, ఈ శరీరానికి అన్ని రావచ్చు, కానీ ఆత్మ మాత్రం ఉన్నది కదా. శ్రేష్టమైన నిత్యత్వంలో వచ్చే దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వరకు మాట చెప్తున్నాడు, దేహమును చంపు వారికి భయపడక ఆత్మను దేహం చంపు వారికి మీరు మిక్కిలి. ఇప్పుడు ఎవరికి భయపడాలి నువ్వు? మనుషులుగా ఎవరికి భయపడతాడు చెప్పు. దేవుడు తన స్థానాన్ని తీసుకుంటాడు. దేవుడు తన స్థానాన్ని ఎప్పుడు కూడా కోల్పోడు. నీ స్థానం ఏంటో క్రీస్తులో, నీ స్థానం ఏంటో ఆయన ఇస్తాడు. ఈరోజు క్రైస్తవుడి జీవితం ఎలా ఉందో తెలుసా? సంచర జాతి, కంచర గాడిద, జీవము లేని హైబ్రిడ్ విత్తనం. గాడిలో జీవములది, గుర్రములో జీవములది, కంచర గాడిలో జీవము లేదు. ఎక్కడైందండి ఈ కంచర గాడిద? ఎక్కడి వచ్చింది? రెండు సంకరము చేయకు. క్రైస్తవులు మరి ఎలా ఉన్నారంటే, అటు లోకము ఇటు దేవుడు, రెండు ఎంత కుదురుతాడు. ఒక వరలో రెండు కత్తులు ముడిచి, ఒక వరలో రెండు కత్తులు ముడుచు. దెయ్యము దెయ్యం దేవుడు ఒక దాంట్లో చూపిస్తావా? ఉంటే దేవుడు కుమారుగా ఉండు, కుమార్తెగా ఉండు, లేదా దెయ్యము కుమారుగా కుమార్తెగా ఉండు. ఉంటే పూర్తిగా దేవునికి లోబడు, లేదా దెయ్యానికి లోబడు. నామకార్థ క్రైస్తవ జీవితం వల్ల నేను ఎంత కోల్పోతావు, ఎంత సఫర్ అవుతావు తెలుసా? ఏదో ఒక దినాన్న మీరెవరు అక్రమము అక్రమము చేయవాలన్నా మీరెవరో కొట్టన్నారు. ఆ తెల్లజాతీయుడు తెల్లజాతీయుడు కుమార్ని ఏమండి ఎక్కడికి వెళ్ళింది? వివాదము కోర్టుకి వెళ్ళిపోయింది. ఫెడరల్ కోర్టులో. అవునా? ఆ ఫెడరల్ కోర్టు తీర్పిచ్చింది. మనకి కోర్టు ఏదో తెలుసా? దేవుడు నీచుడని తండ్రి, న్యాయాధిపతి ప్రభు యేసుక్రీస్తే సమస్తము ఆయనే. క్రమంలో ఉన్నాము, అక్రమంలో ఉన్నాము, ఆయన తెలుసు. దేవుని స్తోత్రం. నువ్వు మనుషులకు కనబడవని ఉండొచ్చు, నీ హృదయం నాకు మనుషులు కనబడచ్చు, నన్ను గణపరుచుతుంది, కానీ హృదయం నాకు దూరంగా ఉంది. నీ హృదయం ఎంత తగ్గితే అంత శ్రేష్టమైన ఆశీర్వాదం. బేతనియా అనేటువంటి బేతబే గ్రామంలో సంచరించి వెళ్తుండగా మార్గములో ఆ గాడి చెప్పాడు, మీరు వెళ్ళండి, ఒక గాడిద ఒక కట్టబడి ఉంది, దాన్ని నింపి తోలుకురండి. అడుగుతాడు, మీకెవరు ఎందుకని? ఇది ప్రభువులకు కావాల్సి ఉన్నది. స్తోత్రం. అయితే ఆ గాడిద ఎన్ని కట్టెలతో కట్టబడి ఉంది? తాడుతో కట్టబడి, తాడుతో మెడకి కట్టబడి, కాలు పొందేసి కట్టబడి. ఈరోజు ఆ తాడు వేరు, ఒక తాడు కట్టే ఎన్నో కావాలి. ఏమంటే ఎన్నో తోనో ఆ యొక్క గడ్డితోనో ఎత్తుతోనో పెడితే ఒక తాడు, అప్పుడు దాన్ని కట్లు కట్టాల్సింది. నీకు ఎన్ని కట్లు ఉండేవి తెలుసా? లోకంలో కట్లు ఎన్ని కట్లు?
లోకంలో ఉన్న కట్లు చాలా ఉన్నాయి. కట్లు మా కుటుంబం అంతా కలిసి మా కుటుంబం కట్టడి, మా సంఘం మా వాళ్ళందరికీ వెళ్తారు ఆదర్శ మా కట్టడి, ఈ పాస్టర్ గారు మా చుట్టూ ఐదో కట్టడి, ఈ క్యాస్ట్ మా క్యాస్ట్ ఐదో కట్టడి. చూసారా ఎత్తి ఆ మనిషిని కట్ల పాములాగా లొంగేసి కట్టేసి ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యానికి వారసుడు కాకుండా చేయాలి. ఇప్పుడు ఆ కట్టును తెంచితే గానీ, ఆ కట్టు ఓడితే గానీ ఈ గాలి ఇక్కడికి రాలా. దేవుని స్తోత్రం. అవునా? నీకున్న లోకపు కట్టను వదిలేయాలి, కుటుంబం కట్టను వదిలేయాలి, సంఘపు కట్టను వదిలేయాలి, పొల కట్టను వదిలేయాలి. దేవుళ్ళకి రావాలంటే ఇప్పుడు అన్ని ఇవ్వండి. అన్ని ఏ కట్టులు వచ్చేసి నీకు తెలిసి ఎన్ని కట్లు ఉంది తెలుసా? మా కుటుంబం అంతా అక్కడికి వెళ్తాయండి. మేము పిల్లలు ఎట్లా అది నరకమా పరలోకమా తర్వాత సంగతే. ఏమంటారు? ఆ వాళ్ళందరూ అక్కడేనండి, అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా? పాస్టర్ గారు మా చుట్టం అండి. ఆ చుట్టంతో వెళ్ళిపోతే చుట్టం దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లా? ఈయన మా క్యాస్ట్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లా? చూసారా ఏమండి? అవునా? ఇవన్నీ ఉన్నంత వరకు కూడా నీ పరలోక నివాసులు కానే కాదు. నువ్వు దేవునికి కుమార్తె బిడ్డవు కానే కాదు. నువ్వు సంకరము చేయబడ్డావు, కట్టడలతో నువ్వు సంకరము చేయబడ్డావు. నీకు ఇంకా నీ గాలిని విప్పి ఆయన ఎక్కడానికి ఆయన తోలడానికి నీకు ఇంకా నువ్వు ఆ కట్టలోంచి విప్పబడలా. సత్యం. అక్కడ కట్లు ఇంపితేనే నీ మీద ఆ సియోను రాజు అంకరిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఎక్కుతాడు. రాసులకు రాసు, చక్రవర్తి, సార్వభౌముడు, ఎలోహిం, సృష్టికర్త, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు, లేని వాటి ఉన్నట్టుగా చేయగల సమస్తముగా ఆరాధ్య దైవుడు, సమస్తం ఆయనే స్వయం బుద్ధుడు. అందుకే అబ్రహాము ఎలోహిం అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎలోహిం అన్నాడు, స్వయం బుద్ధుడు, ఆరాధన. ఈ రోజున క్రైస్తవం ఎక్కడ ఉంది? ఈ రోజున క్రైస్తవం ఎన్ని కట్లతో కట్టవలసిన చూడండి ఒకసారి మీరు ఆలోచించి. ఇంతమంది సంగతి ఫలాన్ని ఆయన జీవితంలో నీ మీద పిలుస్తున్నాడా, నీలో ఉన్నాడా? క్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు దేని చూస్తావో దేవుని యొక్క వాక్యంతో చూస్తావు. ఇప్పుడు ఆ కట్లు విప్పబడినప్పుడు ఇంకా నీ మీద ఆయన స్వాధీ చేయాల, ఇంకా నువ్వు గణపరచబడము. చెప్పా. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు గణపరచబడతావు. దేవుణ్ణి కలిగి ఉంది. దేవుణ్ణి కలవు. సమయ స్త్రీ ఉంది, ఆమె ఎవరిని కలిగి ఉన్నది? ఆ నయాలకు 5 వార్తలు ఉంది. ఆ పేరేంటో చెప్పారు కూడా గుర్తుందా? సమరేశ్వరి పేరు కూడా చెప్పారు కదా, గుర్తులేదా? పాటినా పుట్టినా చెప్పానా? పుట్టినా ఆమెకి 5 భర్తలు. 5 భర్తలు ఏ విధంగా వచ్చారో తెలియదు. కుటుంబ వారసత్వం బట్ట, లేక ధనాపేక్షను బట్ట, లేక ఆచార పారంపరిగా రావాల్సి వచ్చిందో తెలియదు, కానీ ఆ 5 భక్తులు తెలియదు. కానీ ఇప్పుడు ఆ స్వామి ఆయన అవి ఎప్పుడైతే అవన్నీ కూడా దేవునికి వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి దగ్గర ఒప్పుకోదయ్యా, నువ్వు చెప్పింది నిజమేనయ్యా, నాకున్నది 5 భర్తలు. ఎప్పుడైతే తను తగ్గించుకుని లోపడిందో, తన సాక్ష్యం చెప్పింది, వెంటనే ఆమె మెస్సయ్యను కనుగొన్నాను. దేవుని స్తోత్రం. నేను మెస్సయ్యను కనుగొన్నాను. మెస్సయ్య సంఘం
ఇదిగో నా జీవిత చరిత్ర ఇది, రండి అని సాక్షిగా నిలబడిన దేవుని స్తోత్రం. రోజున క్రైస్తవులు ఏ సాక్ష్యం చెప్తున్నారు? వారి జీవితాల్లో మార్పు రాదు, వారి మాటల్లో మార్పు రాదు, వారి క్రియల్లో మార్పు రాదు. వారు అబద్ధాలతో కూడినటువంటి జీవితం, మోసపూర్వమైన ఆలోచనలు, లోకంలో ఒకటి పైకి ఒకటి ప్రదర్శిస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి శుభ్రంగా ఉంటే మనము చెప్పా కదా, లగ్గేజ్ కారు కొడుతున్నాడు అనుకో, ఈ మనసులో ఉండేవాడికి ఏమని వస్తే కొనుక్కోలేక ఏమో కొనగల అంతేనా? కానీ వాస్తవానికి కొనలేడు, కొండలు ప్రాణం ఒప్పదు, మనసు ఒప్పదు. కానీ ఓర్చుకోలేక చదివిన స్వభావాన్ని అక్కడ వెళ్ళగలుగుతున్నాడు. అంతేనా? ఒక వ్యక్తి ఒక ఇల్లును కొనుక్కున్నా అంతే. ఈరోజు క్రైస్తవం వెళ్ళంటే ఓర్వలేని తనతో పెరిగిపోతుంది కాబట్టి పేరుకి మాత్రము క్రైస్తవుని దేవుని స్తోత్రం. జీవితంలో క్రీస్తుని కలిగి ఉండు, నీవు క్రీస్తుని కలిగి ఉండు, వాక్యమును కలిగి ఉండు. అంతేగాని ఆచారం క్రైస్తవ జీవితం కాదు. నీ మీద ఎవరు ఎక్కారు? నీలో ఎవరున్నారు? నువ్వు ఎక్కింది గాడిద, ఒక గాడి. ఎవరెక్కాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ గాడి ఎక్కాలని ఒక అర్హత ఉండాలండి. దేవుడిని దర్శించి నిన్ను పట్టుకోవాలని ఒక అర్హత ఉండాలి. తల్లిదండ్రులు అబద్ధం అంటే పిల్లలు కూడా ఈరోజు అబద్ధాలు కాదా? అబద్ధం శాపం అండి. అది ఎంతో దూరం వెళ్ళదండి. ఆ కుటుంబం మొత్తం కూడా శాపాలతో మెలికెళ్ళి పత్రాలు కాదు. ఒకవేళ ఆర్థికంగా బాగున్నా ఉన్నాను ఎవరినో ఒకటి లేపుతాడంట. మన ఇస్మాయిల్ కుటుంబంలో ఇస్మాయిల్ పతనం చేయడానికి ఇస్మాయిల్ కుటుంబంలో ఒక లేపుతాడు కొడుకు. యెజబెల్ని పతనం చేయడానికి యెజబెల్ వంశంలోంచి ఒకటి లేపాడు. బయట ఎవడు చేయడు. నిన్ను నీ కుటుంబంలోనే, నీ ఇంట్లోనే, నీ పరిస్థితుల్లో ఇంకోళ్ళు ఇస్తాడు. నిన్ను పత్రం చేయదు. అదే ముస్లిం మాయం చేస్తున్నారు. అట్లాగే బాబు తల్లి అమ్మ బాబు ఇలా మూట కడతా ఉంటాడు. కొడుకేమో తీసుకెళ్ళి మందుకో బ్యాగ్ అటుకో ఆయన రూములుగో వాటికో ఇటుకో ఖర్చు చేస్తా ఉంటాడు. వ్యసనం పోగేసి 25,000 మీరు ఎక్కడి నువ్వు పోయి వస్తావు? సార్ దేవుడు చెప్పలేకుండా నీ కుమారుడు ఆసక్తి దేవుడు విడిచిపెడితేనే, జీవితంలో శపించబడితేనే, నీ కుమారుడు శపించబడితేనే సత్యమనిది. క్రైస్తవం ఎక్కడుందో చెప్పరు. వేషధారంలో ఉందా? వాక్యముడు ఉండు. నువ్వు దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించేసుకో. నీ స్వార్థ బుద్ధిని చంపుకో, నీ వ్యసనాన్ని చంపుకో, అసూయని చంపుకో, నీకున్న ఈర్షి ఇవన్నీ చంపుకుని ప్రభు దగ్గర నిన్ను నువ్వు తగ్గించు. గాడిద లాంటి స్వభావం అయ్యా నేను కూడా. చూడండి ఒక మాట బైబిల్ తెలుసు. 1 సమూయేలు గ్రంథంలో ఏం అయిందంటే తండ్రి మీద తిరుగుబాటు చేశాడండి అబ్షాలోము. తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఆ తండ్రి తరము పట్టాడు. తరము పట్టినప్పుడు దేవుడు చూసి నేను స్వయంగా నా హృదయానుసారైనటువంటి దావీదు, నేను అభిషేకించి నేను ఏర్పాటు చేసుకునేటువంటి దావీదు. చూడండి ఎంత గొప్ప సంఘటన. నేను ఏర్పాటు చేసుకునేటువంటి దావీదు నేను ఆ వంశంలో కావాల్సిన నా కుమారుడు దుఃఖించడం కాదు,
అయితే నువ్వు కుమారుడు అయితే ఇవ్వచ్చు శారీని అనుసారంగా, కానీ నా కుమారుడికి నువ్వు చేయడానికి లేదని ఆ కుమారుడు ఏం చేశాడు? అబ్షాలోముని తీసివేసి యుద్ధం జరిగేటప్పుడు తీసుకెళ్ళి ఏదెక్కించాడు తెలుసా? ఏ గాడిద? కంచర్ గాడి, కంచర గాడిద. మామూలు గాడి, మామూలు గాడిద కాదు. కంచర్ గాడి. గాడిద కాదు, గుర్రాన్ని రెండు కలిపి పుట్టింది కంచర్ గాడి. కంచర గాడిద. దాన్ని చివరిగా కంచర గాడిద ఏం చేసిందంటే, మంచి యుద్ధం జరిగేటప్పుడు బాగా చెట్లు బాగా గుంపురుగున్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయిందండి. అదే ఇక్కడికి వెళ్ళిపోయి ఆ అరణ్యంలో చెట్టు కింద నుంచి వెళ్తున్నా వెళ్తుంటే ఆ చెట్టు కొమ్మలై బాగా కిందకి జిగులు గుబురుకోండి. ఈ అబ్షాలోము యొక్క చుట్టంతా కూడా బాగా వెళ్ళిపోయి బాగా 200 తులములు ఎత్తండి సంవత్సరాలకి అబ్షాలోము యొక్క చుట్టూ. వాటి అక్కడ చూడండి, అక్కడ చిక్కుకుంది. అబ్షాలోము అందగాని జుట్టు విస్తారంగా మంచి చెట్టుగా ఉంది. ఈ గాడి వెళ్తా ఉండి ఎక్కడికి వెళ్ళిందండి? ఆ చెట్టు ఆ? ఆ చెట్టు ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయిందండి. లాగేసి చూసారా దేవుడు మనం ఎక్కడిచ్చాడు? ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. ఈ చుట్టేమో పైకి ఆ కొమ్మలుగా చిక్కేసుకుంది. గాడి దాన్ని గాడి వెళ్ళిపోయిందండి. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడు వీడు? చనిపోయాడు. చనిపోయాడు. వేలాడుతున్నా. అభిషేక్ అవునా? గుర్రము కాదు కాదు కంచర్ కచ్చరు కాదు. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉంది అంటే, తండ్రి మీద తిరుగుబాటు చేసినటువంటి, సంఘం మీద తిరుగుబాటు చేసిన ఈ పరిస్థితి కంచర గాడిద మీద ఉన్నటువంటి అంశంలో అబ్షాలోముకు ఏ స్థితి పట్టిందో కంచర గాడితో ఉన్నటువంటి జీవితం అలా తిరుగుతూ కానీ జీవితం ఎప్పుడు కూడా తిరుగుబాటు సోది చెప్పుటకైతే తిరుగుబాటు సమయ గ్రంథంలో చెప్తాడు. తిరుగుబాటు సోది చెప్పుటకంటే పాపము. విశ్వాస జీవితం ఎలా ఉంది? నామకార్థ జీవితం. క్రైస్తవులు, మేము క్రైస్తవులు, మేము ప్రార్థనకి వెళ్తామండి, మేము ఫలానా చేయండి, ఫలానా సంఘం అండి, మా వాళ్ళేనండి, మీదంటే మా ఊళ్ళు అంటారు. ఆ పదలే ఏమైపోయింది ఇప్పుడు మనం వచ్చేప్పుడు మా ఊళ్ళు అన్నది. మా ఊళ్ళ సంవత్సరంలో విశ్వాస జీవితం దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు నీ జాతిని చూడలేదు, ఆయన నీ కులాన్ని చూడలేదు. అదే నువ్వు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడ్డావండి. నీ పాపములన్నీ కడిగిపోయాయండి. నీ కుటుంబ వివేక్షణ చూడలేదండి ఆయన. నీ స్వార్థ బుద్ధిని ఆయన చూడలేదండి. నీకున్నటువంటి ఈర్ష్యలు ఎన్ని చూడకుండా ఏం చేసి నిన్ను పరిశుద్ధపరిచి కడిగి శ్రేష్టమైన జీవితం ఇచ్చి, నేను పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడానికి మనకు రక్షణ ఇచ్చేదండి. అంత గొప్ప జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఎన్ని సంవత్సరాలు తప్పించుకుంటావు? ఒక వారం తప్పించుకుంటావు, ఒక నెల తప్పించుకుంటావు, ఒక సంవత్సరం వెళ్తావు, లేదా 4 సంవత్సరాలు వెళ్తావు. లోపు ప్రభువులకు ఉగ్రత పెంచబడితే పరిస్థితి ఏమంటే రోజులు విశ్వాస జీవితం ఎంత మాదిరి లేని జీవితం. మనం ఎక్కినట్టు మనం ఎక్కిన రాజు సీయుడు రాదు. నువ్వు ఆయన ఎక్కించుకున్నావు, నీకేం చేస్తున్నావు? నీతో ఉన్నాడు ఆయన. ఏమంటే యేసుక్రీస్తు ఎక్కినటువంటి గాడి అంత కనపరచబడిందో తెలుసా? బట్టలు ఎక్కడ కనపరచబడింది? ఎంత బట్టలు బట్టలు వేసేయాలండి గాడికి. గణత వచ్చి ఆయనకి కన్నా ఎక్కువ గాడికి గణత వచ్చేసింది. అవునా?
దేవుని బట్టి నిన్ను గౌరవిస్తారు కానీ నిన్ను బట్టి నిన్ను ఎవరు గౌరవించరు. నువ్వు ఎంత కోటీశ్వరుడైనా నువ్వు ఎంత లక్షాధికారి నిన్ను బట్టి నిన్ను గౌరవించరు. దేవుని బిడ్డలు దేవుని బట్టి గౌరవిస్తారు, కనపరుస్తారు, ప్రేమిస్తారు. అది దేవుని కాదు. ఈరోజు విశ్వాస జీవితం ఎలా ఉంది? మాదిరి లేని క్రైస్తవ జీవితం, లోకానుసారమైన క్రైస్తవ జీవితం. లోకంలో జీవిస్తున్నావా, పరలోకంలో జీవిస్తున్నావా నీకు అర్థం కావట్లేదు. దాన్ని ఎప్పుడు వచ్చే దేవుని పీట. దేవుడు తన స్థానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోడు. ప్రార్థన చాలా శక్తివంతము. కాబట్టి వెళ్ళాడు, ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళారు. వెళ్ళి ఓడిపిస్తున్న ఆయన అయ్యా ఇది ఎందుకు మీకు? ప్రభువులకు కావలసినది. దేవుని స్తోత్రం. దాని మీద ఎప్పుడు ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు ఎవరు ఎక్కిపోతున్నారు? సియోను రాజు ఎక్కుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా అపవాదికి చోటు లేనప్పుడు, ఎప్పుడు కూడా యొక్క దుష్టులు నీ మీద ప్రయాణం చేయలేదు కాబట్టి నీ మీద ఈ రోజు నిత్యత్వానికి నీవు పాల్గొని ప్రయాణం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో నమ్మకాన్ని జీవితం కాబట్టి ప్రభు బట్టి మనం తెప్పించుకోవాలి. లోకానుసార స్థితిని మనం చంపుకోవాలి. వ్యసనం, అసూయ వీటిని చంపుకోవాలి. ప్రభు కొరకు మనం ఎంత తగ్గించుకుంటాం, మన కుటుంబంలో కార్యాలు చేస్తాం. చాలా మంది కార్యాలు చూడండి. మా అబ్బాయి మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలని ఒకసారి మా అబ్బాయి పెళ్ళి అవ్వాలండి అని అంటాం. పెళ్ళి అయిన తర్వాత పరిస్థితులు మా అబ్బాయి కుటుంబం బాగోలేదు, ప్రార్థన చేయండి అంటాం. అయిన తర్వాత మాకు మరి బిడ్డలో సంతానము కావాలి అని అంటాం. అయిన తర్వాత ఎన్ని గుర్తున్నాము, ఎన్ని ఏం చేస్తాం మనం? మర్చిపోతాం. ఇప్పుడు కుక్క వేరుగా నువ్వు వేరుగా. ఏమండి నువ్వు పెట్టరా కుక్క పెట్టరా చెప్పండి. ఓకే, మీరు కనీసం ఒక కార్యాన్ని గుర్తు చేసుకుని వెంబడిస్తాను. అరే 3 పూటలు మనకి మంచి ఆఖరి బాగా కాలుతుంటే ఆఖరి అయితే 3 పూటలు అక్కడ వంట పెట్టాడు, 3 రోజులు పెట్టాడు కాబట్టి ఈ మనిషిని మనం కనిపెట్టుకున్నాం. అంతేనా? అనుకుని ఏం చేస్తే వెనకాల తిరుగుతాడు. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? తప్పది కుటుంబంలో ఉండేవాడిని ఏం చేద్దాం, మనతో పాటు 3 పని చేస్తాం. అలాగే ఈరోజు క్రైస్తవ్యము ఎంత దిగజారిపోతున్నామో తెలుసు. విశ్వాసం లేని మూర్ఖతనం అన్నారు. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థమే. ప్రభు దగ్గర నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. నీ సంఘము పట్ల విశ్వాసాన్ని కాపాడుకో. నీ సేవకుల పట్ల విశ్వాసాన్ని కాపాడుకో. నీ కుటుంబం పట్ల ప్రతి కార్యంలో ఉన్న ప్రభు మీద విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసం కాపాడుకుంటే నేను నా పరుగు ఏముంది కడముట్టించి తిని. ప్రతి విషయంలో కూడా నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే. నేను దినము కూడా నీ విశ్వాసం కాపాడాలా? ప్రతి కార్యాన్ని ఉంచుకొని విశ్వాసం కాపాడుకోవాలండి. అంతేగాని ఎవరో చేసేది నీకెప్పుడు ఒకసారి ఏదో ఒక జనాలు భయంకరమైన తీర్పు మళ్ళా ఇచ్చబడుతుంది. ఒకవేళ దేవునికి ఉగ్రత, దేవునికి శాపమే తగులుతుందేమో. కుటుంబంలో ఎందుకంటే నీవెప్పుడు గాడి మీద ఎక్కువైంది. గాడి ఏం చేసావంటే కంచరగాడి బరువు మనిషి పరిగెత్తు. మామూలు గాడి అయితేనేమో బరువు మోస్తుంది. కంచర గాడిదా పరిగెత్తాం, ఎక్కించుకోదు మనిషిని. చూడండి, ఒక్కోసారి ఆ గాడి ఎక్కడానికి అది ఎంతో తంటారు పడతాను.
అట్లాగే నీ హృదయంలో, నీ జీవితంలో యేసుని ఎక్కించుకెళ్ళిపోతున్న గాడిద కచ్చర గాడిద గాడిదగా ఉంది, నేను కొరముగా ఉంది. దేవుడు నీ మీద తన కార్యం చేసుకెళ్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బేతనీయ గ్రామంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కినటువంటి గాడిద పిల్ల ప్రవచనం అక్కడ నెరవేరింది. దేవుడు స్తోత్రం. ఈ దినము దేవునికి వాక్యంతో దేవుడు మనల్ని ఈ దినము ఈ స్థలంలో ఉండటానికి ఆయన చూపిన మహా కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుడికి వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశించి మరొక వారంలో ప్రవేశపెట్టును గాక. ఒక నెల నడిపించుకుంటావు, ఒక సంవత్సరం వెళ్తావు, లేదా 4 సంవత్సరాలు వెళ్తావు. లోపు ప్రభువులకు ఒకరికి పెంచబట్టే పరిస్థితి ఏమంటే రోజున విశ్వాస జీవితం ఎంత మాదిరి లేని జీవితం. మనం ఎక్కినట్టు మనం ఎక్కిన రాజు సీయుడు రావు. నువ్వు ఆయన ఎక్కించుకున్నావు, అది నీవేం చేస్తున్నావు, నీతో ఉంటాడు ఆయన. ఏమంటే యేసుక్రీస్తు ఎక్కినటువంటి గాడి అంత కనపరచబడింది తెలుసా? బట్టలు తీసి ఎక్కడ కనపరచబడింది? ఎంత బట్టలు పరిచయం బట్టలే చేయాలండి గాడికి. ఘనత వచ్చి ఆయన కన్నా ఎక్కువ గాడికి ఘనత వచ్చేసింది. అవునా? అవును. దేవుని బట్టి నిన్ను గౌరవిస్తారు కానీ నిన్ను బట్టి నిన్ను ఎవరు గౌరవించరు. అవును. నువ్వెంత కోటీశ్వరుడైనా, నువ్వెంత లక్షాధికారి అయినా నిన్ను బట్టి నిన్ను గౌరవించరు. దేవుని బిడ్డలు దేవుని బట్టి గౌరవిస్తారు, కనపరుస్తారు, ప్రేమిస్తారు. అది దేవుని కాదు. ఈరోజు విశ్వాస జీవితం ఎలా ఉంది? మాదిరి లేని క్రైస్తవ జీవితం, లోకానుసారమైన క్రైస్తవ జీవితం. లోకంలో జీవిస్తున్నావా, పరలోకంలో జీవిస్తున్నావా నీకు అర్థం కావట్లేదు. దాన్ని ఎప్పుడు పెట్టి దేవుని పీట, దేవుడు తన స్థానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోడు. ప్రార్థన చాలా శక్తివంతమైన కాబట్టి వెళ్ళారు. ఆ 2 శిష్యులు వెళ్ళి ఓడిపిస్తుంది. ఆయన అయ్యా ఇది ఎందుకు మీకు? ప్రభువులకు కావలసినది. స్తోత్రం. దాని మీద ఎప్పుడు ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు ఎవరెక్కిపోతున్నారు? సియోను రాజు ఎక్కుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా అపవాది చోటు లేనప్పుడు, ఎప్పుడు కూడా యొక్క దుష్టులు నీ మీద ప్రయాణం చేయలేదు కాబట్టి నీ మీద ఈ రోజున నిత్యత్వానికి నీవు మార్గదర్శకుడికి ప్రయాణం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో నమ్మకాంత జీవితం కాబట్టి ప్రభువు బట్టి మనం తెప్పించుకోవాలి. లోకానుసార స్థితిని మనం చంపుకోవాలి. వ్యసనం, అసూయ వీటిని చంపుకోవాలి. ప్రభు కొరకు మనం ఎంత తగ్గించుకుంటాం. మన కుటుంబాల్లో కార్యాలు చేస్తాం. చాలా మంది కార్యాలు చూడండి. మా అబ్బాయి మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలని ఒకసారి మా అబ్బాయి పెళ్ళి అవ్వాలండి అని అంటాం. పెళ్ళి అయిన తర్వాత పరిశ్రమ మా అబ్బాయి కుటుంబం బాగోలేదు, ప్రార్థన చేయండి అన్నమాట. అయిన తర్వాత మాకు మరి బిడ్డలో సంతానము కావాలి అని అంటాం. అయిన తర్వాత ఎన్ని గుర్తున్నాము, ఎన్ని ఏం చేస్తాం మనం? ఇప్పుడు కుక్క వేరుగా, నువ్వు వేరుగా. ఏమండి నువ్వు పెట్టరా, కుక్క పెట్టరా? చెప్పండి. ఓకే, మీరు కనీసం ఒక కార్యం గుర్తు చేసుకుని వెంబడిస్తాను. అరే 3 పూటలు మనకి మంచి ఆగలి బాగా కాదంటే ఆగలి అయితే 3 పూటలు అక్కడ ముద్ద పెట్టాడు, 3 రోజులు పెట్టాడు కాబట్టి ఈ మనిషిని మనం కనిపెట్టుకున్నాం. అంతేనా? అది కూడా ఏం చేస్తే వెనకాల తిరుగుతాయి. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? తప్పది కుటుంబంలో ఉండేవాడిని ఏం చేద్దాం, మనతో పాటు 3 పని చేస్తాం. అట్లాగే ఈరోజు క్రైస్తవ్యము
ఎంత దిగజారిపోతున్నామో తెలుసు. విశ్వాసం లేని మూర్ఖతరం అన్నారు. విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థమే. ప్రభు దగ్గర నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. నీ సంఘము పట్ల విశ్వాసాన్ని కాపాడుకో. నీ సేవకుల పట్ల విశ్వాసాన్ని కాపాడుకో. నీ కుటుంబం పట్ల ప్రతి కార్యంలో ప్రభు మీద విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసం కాపాడుకుంటే నేను ఆ పరుగు ఏముంది కడముట్టించి తిని ప్రతి విషయంలో కూడా నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే. నేను దినము కూడా నీ విశ్వాసం కాపాడాలా? ప్రతి కార్యాన్ని ఉంచుకొని విశ్వాసం కాపాడుకోవాలండి. అంతేగాని ఎవరో చేసే నీకెప్పుడు ఒకసారి ఏదో ఒక జనాలు భయంకరమైన తీర్పు అలా ఇచ్చబడదు చెప్తారు. ఒకవేళ దేవునికి ఉగ్రత దేవునికి శాపమే తగులుతుందేమో. కుటుంబంలో ఎందుకంటే నీవెప్పు గాడి మీద ఎక్కవలసిన గాడిని ఏం చేసావంటే కంచరగాడి బరువు అయిపోయి పరిగెత్తు. మామూలు గాడి అయితేనేమో బరువు వస్తుంది. కంచర గాడిదా పరిగెత్తాం ఎక్కించుకోదు మనిషిని. చూడండి, ఒక్కోసారి ఆ గాడి ఎక్కడానికి అది ఎంతో తంటారు పడతాను బాబు. అట్లాగే నీ హృదయంలో నీ జీవితంలో యేసుని ఎక్కించుకెళ్ళిపోతున్న గాడి కంచర గాడి గాడిగా ఉంది, లేదా గొర్రెలుగా ఉంది. దేవుడు నీ మీద తన కార్యం చేసుకెళ్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బేతనీయ గ్రామంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కినటువంటి గాడిద పిల్ల ప్రవచనం అక్కడ నెరవేరింది. దేవుని స్తోత్రం. ఈ దినము దేవునికి వాక్యంతో దేవుడు మనం ఈ దినం ఈ స్థలంలో ఉండటానికి ఆయన చేతుల మహా కృపను బట్టి ఆశీర్వాదాలు బట్టి దేవుని పొందాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశించి మరొక వారంలో ప్రవేశ పెట్టును గాక.